హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మేమైతే సముద్రంలో వేటకి వెళ్ళాం. మా వాళ్ళకు ఈ రోజు అయితే చాలా రకాల చేపలు దొరికి ఏకంగా చూడొచ్చు. కొమ్ముకొని ఇలాంటి చేపలు మరిన్ని ఉన్నాయి. దాంతోపాటుగా చిన్న చేపలు కవ్వాలు అంటారు కదా, ఈ చిన్న చిన్న కవ్వలు కూడా ఉన్నాయి. ఓకే, ఈరోజు మన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ప్రస్తుతానికి మన బోట్ అయితే రన్నింగ్లో ఉంది, చూడొచ్చు. అయితే వాతావరణం కాస్త భయంకరంగా ఉంది ఈరోజు, గాలి కూడా ఎక్కువగా ఉంది. ఈ బోటు చివరిలో కొంచెం నిలబడి ఉన్నారు చూసారా, ఆయనకి చేప కనిపించినంటే మాకైతే చెప్తారనమాట. సో ఆయన చేప కనిపించిన తర్వాత చెప్తే మేము రెడీ అవుతాం. ఓకే రైట్. సో మనడు సిగ్నల్ అయితే ఇస్తున్నాడు, మేమైతే రెడీ అవుతాం వాళ్ళకొట్టడానికి. ఇక్కడ వన్స్ వల కొట్టేటప్పుడు మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు, మేము ఇందాక బ్యాక్ సైడ్ నుంచి వల ఎలా వెళ్తుందో చూపిస్తాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ నుంచి చూపిస్తున్నా. ఇక్కడ వల కొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండాలి, కదలకుండాను ఎవరి వర్క్లో వాళ్ళు ఉండాలి. ఏమాత్రం చిన్న అజాగ్రత్త పడినా సరే చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. సో చూడొచ్చు, ఒక్కసారి వల కొట్టామంటే కనీసం ఒక బోట్ ఏంటంటే 1 ఎకరా 2 ఎకరాలు నీటిలో అలానే ఆక్రమిస్తుంది. సో అంత ఆక్రమించిన తర్వాత ఆ మధ్యలో చేప అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను రెడ్ మార్క్ చేసి చూసారు, ఇక్కడైతే చేప మీకు కనిపిస్తూ ఉంటుందో, నాకైతే చేప కనిపించింది. ఆ చేప మీకు రౌండప్ చేసి చూపిస్తున్నాను. చేపలు ఈ విధంగా నీటిలో తేలుతూ ఉంటాయి. సో అక్కడ ఉండేటప్పుడు కూడా మేము వల్ల చాలా దూరం నుంచి కొట్టుకుంటూ వస్తాం. ఇందాక జూమ్ చేసి చూపించే కదా, ఇప్పుడు చాలా దగ్గర నుంచి చూపిస్తాను. చూడొచ్చు ఇప్పుడు వల ఏ విధంగా వెళ్తుందో, చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. అయితే మేము ఎప్పుడు వల కొట్టినా సరే పొగ మాత్రం ఇంజిన్ నుంచి చాలా దారుణంగా వస్తుంది. ఎందుకంటే ఇంజిన్ వల కొట్టేటప్పుడు ఇంజిన్ పైన భారం ఎక్కువ పెడతాం అన్నమాట, 5 స్పీడ్లో పెడతాం. మాకు ఇంతకు మించి బోట్ అనేది స్పీడ్ వెళ్దాం. ఈ మాత్రం స్పీడ్ వెళ్ళడానికి మేము ఇంజిన్ ఏంటంటే యాక్సిలేటర్ చాలా ఎక్కువ ఇస్తాం కాబట్టి పొగ చాలా దారుణంగా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము వల కొట్టాము. సో మీరు చూడొచ్చు, ఇక్కడ వలలో చేపలు అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో కూడా కనిపించినట్టుగా ఉన్నాయి. సో ఇంకా ఎంత దూరంలో వల అయితే ఉందో మీకు కనిపిస్తుంది, చూడొచ్చు వల ఎంత పొడవుగా కొట్టామో. సో దాదాపు ఒక 2 ఎకరాల ప్లేస్ అయితే ఈరోజు ఆక్రమించింది ఈ వలలో. మన వంతు వల అయితే కొట్టాం. ఇంకా వలలో చేపలు ఉండాలంటే దేవుడి పైన భారం వేసి మనం ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ కింద మళ్ళీ ఉందా వీడియో దొరికింది. 3 4 మళ్ళీ తేలితే ఎన్ని ఉంటుంది. ఏమన్నా
ఇంకోటి రెండు మీద నాగ మనమా इसको बैरेगा किसे कर नहीं हो नहीं వెంకటరామా మ్యాంగల్ అటు ఇటు అనెట్టుకోరా మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై భారత్, జై హింద్.